హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఈవినింగ్ టైంలో ఇఫ్తార్ విందులో భాగంగా ప్రిపేర్ చేసుకునేటువంటి గంజి రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ గంజి రెసిపీని అయితే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ గంజి రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి లేదంటే మీ టేస్ట్ని బట్టి ఆయిల్నైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చెక్క ముక్కల్ని, అలాగే 2, 3 లవంగాల్ని, ఒక యాలుకని, అలాగే బిర్యానీ ఆకుని కూడా ఇలా తుంపి వేసుకోండి. వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి క్యారెట్ పీసెస్ని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని, అలాగే కొంచెం పుదీనాని కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని తీసుకొని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఈ ప్యాన్ పై మూతని ఉంచి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు అలాగా మగ్గించండి. ఇలాగ టమాటా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాంటి మెజర్ కప్ ఒకటి తీసుకొని ఆ బౌల్ తోటి 3 బౌల్ వరకు వాటర్ని పోసుకొని ఈ ప్యాన్ పై మూతని ఉంచి వాటర్ రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ మెజర్ బౌల్ తోటి అయితే వాటర్ని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక పావు బౌల్ వరకు మనం ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుతూ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ రవ్వని వేసుకోండి. ఇలా రవ్వని వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే మనకి ఈ గంజి రెసిపీ అనేది రెడీ అవుతుందండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. ఆరిపోయిందంటే ఇది మరి చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా చూడండి. ఇలా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా ఇఫ్తార్ విందులో భాగమైనటువంటి గంజి రెసిపీ రెడీ. ఓకే అండి, చూసారు కదా చాలా క్విక్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ గంజి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ని పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.